హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం 13వ పాఠం ప్రపంచ పరివర్తనలో మహిళలు ఉమెన్ చేంజ్ ద వరల్డ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 6వ తరగతి టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయగలరు. భారతదేశంలో శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో డాష్ శాతం మంది నిమగ్నమై ఉన్నారు. 83.6%. బేటీ బచావో బేటీ పడావో అనే ప్రచారం ఎప్పుడు ప్రారంభించారు? 2015లో. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమ ఫలితంగా ప్రభుత్వ సారాను ఎప్పుడు నిషేధించింది? 1993లో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 8వ తేదీన. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలీ. 1861 నుండి 1923 ఈమె కాలం. వీరు భారతదేశంలోని మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. వీరు బెతున్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపాల్గా పనిచేసిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ చంద్రముఖి బసు. 1860-1944. వీరిలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మహిళ జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. 1921లో రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొంది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవిని చేపట్టి ప్రసిద్ధి చెందిన మహిళ జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ ఇందులో శాస్త్రీయ పరిశోధనను కొనసాగించి చెరుకు మరియు వంకాయ పై విస్తృత పరిశోధనలు చేశారు. సైటోజెనెటిక్స్, క్రోమోజోములు, కణ ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రఫీకి సంబంధం ఉన్న జన్యుశాస్త్రం యొక్క విభాగం సైటోజెనెటిక్స్. 1977వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. హర్యానాలోని కార్నాల్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పన చావ్లా. కల్పన చావ్లా ఎప్పుడు ఎక్కడ జన్మించింది? జూలై 1, 1961 హర్యానాలోని కార్నాల్లో. ఈమె అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఈమె నాసా యొక్క అమెస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెథడ్స్ కు వైస్ ప్రెసిడెంట్. కల్పనా చావ్లా. కల్పనా చావ్లా ఎప్పుడు మరణించింది? ఫిబ్రవరి 1, 2003. కల్పన చావ్లా అంతరిక్షంలో వాతావరణంలో ఈ మిషన్ వైఫల్యం కారణంగా కల్పన చావ్లా మరణించింది. STS-107 మిషన్. కల్పన చావ్లా ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం ప్రదానం చేసిన పతకాలు: కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పథకం. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ రాజ్.
వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 7,000 పరుగుల మార్కును అధిగమించిన మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్. మిథాలీ రాజ్ ఎప్పుడు ఎక్కడ జన్మించింది? డిసెంబర్ 3, 1982, జోధ్పూర్, రాజస్థాన్. మిథాలీ రాజ్ ఎంత వయసులో భారత జట్టుకు ఎంపికైంది? 15 ఏళ్ల వయసు. లేడీస్ సర్చింగ్ అనే ట్యాగ్ ఈమెకు కలదు. మిథాలీ రాజ్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్. భారతదేశంలో మొదటి దృష్టి లోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. 2019 అక్టోబర్లో కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దృష్టి లోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. 2017లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రాంజల్ పాటిల్ సాధించిన ర్యాంకు 124వ ర్యాంక్. దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ సీమారావు. సీమారావు ఎంతమంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చింది? 15,000 మంది సైనికులకు. బ్రూస్ లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్లో జీట్ కునేడోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళలలో ఈమె ఒకరు. సీమారావు. ఈమె భారతీయ రైతు. ఈమెకు భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు 2019లో లభించింది. రాజ్ కుమారి దేవి. ఆనందపూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించిన వారు రాజ్ కుమారి దేవి, బీహార్. ఈమె రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. వందనా శివ. ఈమె పర్యావరణ వేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త. వందనా శివ. ఈమె ప్రయత్నాలు స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం ఏర్పడడానికి దారితీశాయి. వందనా శివ. ఈమె 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును మరియు 2010లో సిడ్నీ శాంతి బహుమతిని అందుకుంది. వందనా శివ. ఈమె ఎన్జిఓ చాన్ ఫౌండేషన్కు డైరెక్టర్. లక్ష్మీ అగర్వాల్. ఈమె యుఎస్ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును అందుకుంది. లక్ష్మీ అగర్వాల్. ఈమె ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. లక్ష్మీ అగర్వాల్. అద్దాల సూర్యకళ శ్రీకాకుళం. కంచు ఇత్తడి వస్తువుల తయారీ. ఈమె ఇస్రో శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్త. నందిని హరినాథ్. ఈమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్కి ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. నందిని హరినాథ్. ఈమె ఇస్రోలో 20 ఏళ్లుగా 14 మిషన్లలో పనిచేశారు. నందిని హరినాథ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇక్కడ కలదు, బెంగుళూరు. అర్చన సోరెంగ్. గిరిజన యువతి, ఒడిశా. అర్చన సోరెంగ్ పొలిటికల్ సైన్స్ పాట్నాలో డిగ్రీ చేసింది. అర్చన సోరెంగ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అర్చన సోరెంగ్ వసుంధర అనే ఎన్జిఓలో అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు చేశారు. ఈమె ఐక్యరాజ్య సమితిలో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించే యువజన సలహా సంఘ సభ్యులు యంగో
లోని 7 సభ్యులలో ఒకరు అర్చనా సోరెంట్. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ 2004-2005 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన శ్రామిక మహిళల శాతం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఏదో ఆన్సర్ గుర్తించి మీరే కామెంట్ రూపంలో తెలియపరచండి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. కామెంట్ రూపంలో తెలియపరచండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటాం. కామెంట్ రూపంలో తెలియపరచండి. పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ శాస్త్రవేత్త. కామెంట్ రూపంలో తెలియపరచండి. మహిళల ఉద్యమ ఫలితంగా 1993వ సంవత్సరంలో సారాను నిషేధించిన రాష్ట్రం. కామెంట్ రూపంలో తెలియపరచండి. జతపరచుము. కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.